తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు సరికొత్త మైండ్ గేమ్ నడుస్తోంది. అడిగింది ఒకటి, అక్కడి నుంచి వచ్చింది ఇంకొకటి. అవును, మోదీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏదో చెప్పబోయి అనవసరంగా ఇరుక్కుపోయారా, లేక మోదీనే పక్కా ప్లాన్తో సీఎం రేవంత్ పై డైరెక్ట్గా గురిపెట్టారా? పరేడ్ గ్రౌండ్ సాక్షిగా జరిగిన మాటల యుద్ధం వెనుక అసలు వ్యూహం ఏంటి? ప్రధాని వ్యాఖ్యలతో ఇరుకుని పడ్డ కాంగ్రెస్, పండుగ చేసుకుంటున్న బీఆర్ఎస్, ఇంతకీ తెలంగాణ గడ్డపై మోదీ వేసిన గ్యాలం ఏంటి? ఎవరికి చిక్కులు, ఎవరికి లాభాలు చూద్దాం ఈ స్పెషల్ స్టోరీలో. తెలంగాణ రాజకీయ యవనికపై ఇప్పుడు సరికొత్త పొలిటికల్ డ్రామా రక్తి కడుతోంది. ఒకవైపు రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రం సహకరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరితే, దానికి ప్రతిగా ప్రధాని మోదీ ఇచ్చిన సమాధానం ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. వేదికపైనే రేవంత్, మోదీల మధ్య జరిగిన ఈ మాటల దాడి అనేక రాజకీయ సమీకరణాలకు స్పష్టమైన సంకేతాలిస్తుంది. ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి ఏదో చెప్పబోయి అనవసరంగా మోదీ వ్యూహంలో ఇరుక్కున్నారా, లేక తెలంగాణను టార్గెట్ చేస్తూ ప్రధాని మోదీ కావాలనే వ్యూహాత్మకంగా రేవంత్ పై గురిపెట్టారా అనే స్పెషల్ యాంగిల్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ మొత్తం ఎపిసోడ్ రాబోయే రోజుల్లో రాష్ట్రంలో జరగబోయే బిగ్ ఫైట్ కు ప్రీ రిలీజ్ ఈవెంట్ లాగా అర్థమవుతుంది. అభివృద్ధి విషయంలో కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధులు తేవాలనేది రేవంత్ రెడ్డి ప్రధాన అజెండాగా కనిపిస్తోంది. కానీ ముందుకు సాగాలంటే కేవలం అడగడం మాత్రమే కాదు, రాజకీయంగా కూడా కలిసి రావాలంటూ ప్రధాని మోదీ నేరుగా సూచించడం ఒక రకంగా ఊహించని పరిణామం. ఈ కామెంట్స్ వినడానికి చాలా సాధారణంగా ఉన్నప్పటికీ దీని వెనుక పెద్ద పొలిటికల్ మైండ్ గేమ్ ఉందనే విషయాన్ని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. ఏదేమైనా మోదీ నుంచి వచ్చిన ఆ ఊహించని జవాబుతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాస్త ఇరుకున పడ్డారనేది స్పష్టంగా తెలుస్తోంది. ఇది రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వాన్ని ఆత్మరక్షణలో పడేసినట్టు కనిపిస్తోంది. ఈ హఠాత్ పరిణామంతో కాంగ్రెస్ శ్రేణులు ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియక తీవ్రమైన ఇరకాటంలో పడిపోయాయి. ఇక్కడ మనం గమనించాల్సిన మరో ఆసక్తికరమైన కోణం మోదీ వేస్తున్న గేలం. ఇతర పార్టీల నుంచి వచ్చి ఆర్ఎస్ఎస్ లేదా బీజేపీతో ఎలాంటి గత నేపథ్యం లేని దాదాపు 10 మంది నేతలకు బీజేపీ వివిధ రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి పీఠాలు కట్టబెట్టింది. సరిగ్గా ఇదే ఫార్ములాను ఇప్పుడు తెలంగాణలో కూడా అప్లై చేయడానికి మోదీ ప్లాన్ చేస్తున్నారా అనే అనుమానాలు బలపడుతున్నాయి. రేవంత్ రెడ్డిని సైతం ఆకర్షించే విధంగా పరోక్ష సంకేతాలు ఇచ్చారా అన్న చర్చ నడుస్తోంది. అయితే ఇది కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కలహాలు రేపడానికి వేసిన ఎత్తుగడ కూడా కావచ్చు. ఏదేమైనా మోదీ వదిలిన ఈ పొలిటికల్ బాణంతో ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి ముందు ముందు మరింత సంక్లిష్టంగా మారే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ప్రధాని మోదీ వ్యాఖ్యలతో ఇటు అధికార కాంగ్రెస్ ఉక్కిరిబిక్కిరవుతుంటే, మరోవైపు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి మాత్రం ఇది అనుకోకుండా దొరికిన బ్రహ్మాస్త్రంలా మారింది. రేవంత్ రెడ్డి, బీజేపీ మధ్య ఏదో సీక్రెట్ అండర్స్టాండింగ్ ఉందంటూ విమర్శలు చేయడానికి గులాబీ బాస్లకు ఇది మంచి ఆయుధం. ఈ పరిణామంతో అటు బీజేపీ నేతల్లో కూడా ఎక్కడా లేని సంబరాలు మొదలయ్యాయి. పిల్లికి చెలకాటం, ఎలుకకు ప్రాణ సంకటమన్న సామెత చందాన బీఆర్ఎస్, బీజేపీల ఆనందమేమో కానీ కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఇది అగ్ని పరీక్షగా మారింది. తమ అధినేత ఇరుక్కున్నారా, లేక మోదీ కరెక్టుగా గురిపెట్టారా అన్న కన్ఫ్యూజన్లో కాంగ్రెస్ క్యాడర్ ఉండిపోయింది. ఇది రాబోయే రోజుల్లో పొలిటికల్ మైలేజీ ఎవరికి ఇస్తుందనేది ఆసక్తికరం. చూశారు కదా, మోదీ కామెంట్స్తో రాష్ట్ర కాంగ్రెస్ ఎలా డిఫెన్స్లో పడిపోయిందో. కానీ ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్. మోదీ కేవలం రేవంత్ను మాత్రమే ఇరుకుని పెట్టలేదు. పరేడ్ గ్రౌండ్స్ సభ నుంచి మొత్తం కాంగ్రెస్ పార్టీ పైనే నేరుగా గురిపెట్టారు. కాంగ్రెస్ టార్గెట్గా నేరుగా పంచులు విసిరారు. రాష్ట్రంలో అసలు సిసలు వార్ డిక్లేర్ చేశారు. మరి ఆ డైరెక్ట్ అటాక్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఈ డ్రామా కేవలం వేదిక మీదే ఆగిపోలేదు. పరేడ్ గ్రౌండ్స్ బహిరంగ సభ ద్వారా ప్రధాని మోదీ తన అసలు విశ్వరూపం చూపించారు. కాంగ్రెస్ పార్టీని నేరుగా ఢీకొట్టబోతున్నట్లు తన ప్రసంగం ద్వారా ఖచ్చితమైన సంకేతాలిచ్చారు. ఇది కేవలం మాటల దాడి కాదు, రాబోయే ఎలక్షన్స్ కోసం సిద్ధం చేసిన వార్ డిక్లరేషన్లా అర్థమవుతుంది. అభివృద్ధి మంత్రంతో పాటుగా రాజకీయ విమర్శలను కూడా పదును పెడుతూ మోదీ డైరెక్టుగా అధికార పార్టీని టార్గెట్ చేయడం ఒక మాస్టర్ స్ట్రోక్. తెలంగాణ మీద ఆయన ఏ స్థాయిలో గురిపెట్టారో ఈ బహిరంగ సభ సాక్షిగా అందరికీ అర్థమయ్యింది.
ముఖ్యమంత్రిని ఇరుక్కునేలా చేసిన కామెంట్స్ ఒక ఎత్తైతే పబ్లిక్ మీటింగ్లో చేసిన డైరెక్ట్ అటాక్ మరొక ఎత్తుగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ బహిరంగ సభలో మోదీ అనుసరించిన వ్యూహం చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీపై కేవలం నామమాత్రపు విమర్శలకి పరిమితమైన ప్రధాని ప్రస్తుత అధికార పక్షమైన కాంగ్రెస్పై మాత్రం మోతాదుకు మించి దాడి చేయడం పలువురిని విస్మయానికి గురి చేసింది. ప్రధాన శత్రువు కాంగ్రెస్ పార్టీ అని డిసైడ్ అయిన తర్వాత మోదీ తన స్పీచ్లో ఎక్కడ వెనక్కి తగ్గలేదో. కాంగ్రెస్ టార్గెట్గా ఆయన వదిలిన పొలిటికల్ పంచులు నేరుగా తగలాయి. రాష్ట్రంలో ఇప్పుడు బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ పార్టీని తమకు అసలైన కాంపిటీటర్ అని బీజేపీ హైకమాండ్ ఫీల్ అవుతున్నట్టు ఇక్కడ స్పష్టంగా అర్థమవుతోంది. ఈ పరిణామం తెలంగాణ రాజకీయ ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. కేవలం తెలంగాణకి పరిమితం కాకుండా మోదీ తన స్పీచ్తో ఇతర రాష్ట్రాల వ్యవహారాలను కూడా ప్రస్తావించారు. కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్తో పాటు ఇప్పుడు తెలంగాణలో కూడా కాంగ్రెస్ పాలనతో భారీగా అవినీతి జరిగిందని తీవ్ర ఆరోపణలు చేశారు. ఇది కేవలం లోకల్ ఇష్యూ కాదు. కాంగ్రెస్ ఎక్కడ అధికారంలో ఉంటే అక్కడ అవినీతి గ్యారంటీ అనే నేషనల్ నెరేటివ్ సెట్ చేయడానికి ఆయన ప్రయత్నించారు. ఈ పదే పదే చేసే విమర్శలు జనాల్లోకి బలంగా వెళ్లేలా ప్లాన్ చేస్తున్నారు. ఇదేమైనా మోదీ లాంటి టాప్ లీడర్ స్వయంగా ఇలాంటి ఆరోపణలు చేయడం అటు కాంగ్రెస్కు ఇబ్బందికరమే. ఇది కాంగ్రెస్ ఇమేజ్ను డ్యామేజ్ చేసి బీజేపీకి పొలిటికల్ ఎడ్జ్ తీసుకురావడానికి కాంగ్రెస్ పక్కా ప్లాన్ అని రాజకీయ పరిశీలకులు లోతుగా విశ్లేషిస్తున్నారు. మోదీ తన ప్రసంగంలో మరో సంచలన జోస్యం కూడా చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ మాటలతో అప్పటిదాకా స్తబ్దుగా ఉన్న తెలంగాణ బీజేపీ కేడర్లో ఒక్కసారిగా హై రేంజ్ జోష్ వచ్చింది. తమకు కేంద్రం ఫుల్ సపోర్ట్ ఉందని, ఇక తాము దూసుకుపోవడమే తరువాయి అని లోకల్ లీడర్లు ఫుల్ కాన్ఫిడెన్స్తో కనిపిస్తున్నారు. ఇది గురిపెట్టడం బాగానే ఉన్నా దాన్ని క్షేత్రస్థాయిలో అమలు చేయడం అంత ఈజీ కాదు. నోటితో నవ్వి నొసటితో వెక్కిరించినట్లు పై స్థాయిలో ఉత్సాహం బాగానే ఉన్నా గ్రౌండ్ లెవెల్కి వచ్చేసరికి ఆశించిన అవుట్పుట్ రావడం లేదు. కానీ మోదీ ఇచ్చిన ఈ టానిక్ రాబోయే రోజుల్లో పార్టీ శ్రేణులను ఏ మేరకు ఉరుకులు పరుగులు పెట్టిస్తుందో చూడాలి. అయితే ఇక్కడ మనము కఠినమైన వాస్తవాన్ని మాట్లాడుకోవాలి. నాయకులు స్టేజ్ మీద అద్భుత ప్రసంగాలు ఇవ్వచ్చు, జోస్యాలు చెప్పొచ్చు. కానీ క్షేత్రస్థాయిలో సరైన బలం లేకుండా బీజేపీ ఆశలు నిజంగా ఫలిస్తాయా అన్నది $1 మిలియన్ ప్రశ్న. బూత్ లెవెల్లో క్యాడర్ ఉంటేనే ఎన్నికల్లో గెలుపు సాధ్యమవుతుంది. కేవలం మోదీ చరిష్మా మాత్రమే ఇక్కడ మ్యాజిక్ చేస్తుందని నమ్మడం కష్టం. పార్టీలో బలమైన సంస్థాగత నిర్మాణం లోపించడం బీజేపీకి అతిపెద్ద మైనస్ పాయింట్. ఈ గ్యాప్ను ఎలా ఫిల్ చేస్తారనేది ఇప్పుడు ఓ పెద్ద ఛాలెంజ్. ఈ వాస్తవ పరిస్థితులను బేరీజు వేసుకుంటే అధికారంలోకి వస్తామన్న మోదీ మాటలు కేవలం క్యాడర్లో ఉత్సాహం నింపడానికి చేసిన ప్రయత్నంగానే కొంతమంది మేధావులు విశ్లేషిస్తున్నారు. ప్రధాని మోదీ మాటలతో కమలనాథుల్లో ఫుల్ జోష్ అయితే వచ్చింది. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేస్తామన్న కాన్ఫిడెన్స్ కూడా కనిపిస్తోంది. కానీ క్షేత్రస్థాయిలో నిజంగా ఆ పరిస్థితి ఉందా? ఉత్సాహం ఉంటే సరిపోతుందా? బలం వద్దా? పశ్చిమ బెంగాల్ లాంటి పోరాట పటిమ తెలంగాణ బీజేపీలో ఉందా? మోదీ, అమిత్ షా చేయాల్సిన అసలు సర్జరీ ఏంటో ఇప్పుడు విశ్లేషిద్దాం. ఈ సందర్భంగా పశ్చిమ బెంగాల్ రాజకీయాలను ఓసారి గుర్తు చేసుకోవడం చాలా అవసరం. అక్కడ బీజేపీ అధికారంలో రావడానికి లేదా కనీసం ప్రధాన ప్రతిపక్షంగా ఎదగడానికి దాదాపు 15 ఏళ్ల సుదీర్ఘ పోరాటం చేయాల్సి వచ్చింది. బెంగాల్లోలా బలమైన ఆర్ఎస్ఎస్ నెట్వర్క్ త్యాగాలు చేసే కార్యకర్తలు ఇక్కడ ఉన్నారా అంటే దానికి సమాధానం దొరకడం కష్టమే. తెలంగాణలో కూడా అదే తరహా లాంగ్ టర్మ్ ప్రాజెక్టును బీజేపీ అధిష్టానం టేకప్ చేసిందా? ఏళ్ల తరబడి పోరాడే ఓపిక ఇక్కడ నేతలకుందా అన్నది ఒక పెద్ద సందేహం. బెంగాల్ మోడల్ ఇక్కడ వర్కౌట్ అవ్వాలంటే ఇంకా చాలా గ్రౌండ్ వర్క్ జరగాలి. అప్పటిదాకా ప్రధాని మోదీ ఎన్నిసార్లు పర్యటించినా, ఎన్ని పంచ్ డైలాగులు వేసినా అది ఎన్నికల ఫలితాలపై పూర్తిస్థాయి ఇంపాక్ట్ చూపలేదనేది ఓ వాదన.
బెంగాల్లో మరో ముఖ్యమైన విషయం ఏంటంటే అక్కడ అధిష్టానం చెప్పిన బాటలో బీజేపీ నేతలు శ్రేణులు క్రమశిక్షణతో నడిచారు. ఎలాంటి ఈగోలకు పోకుండా ఒక సింగిల్ ఎజెండాతో పనిచేశారు. మరి తెలంగాణలో అలాంటి వాతావరణం ఉందా? అధిష్టానం గీసిన గీతలు దాటకుండా ఉండే క్రమశిక్షణ ఇక్కడి నేతల్లో కనిపిస్తుందా అంటే లేదని చెప్పాలి. ఒకరి మాట మరొకరు వినే పరిస్థితులు ఇక్కడ లేవు. అందరూ లీడర్లైతే కార్యకర్తలు ఎవరు అన్న తరహాలో ఇక్కడి పరిస్థితి తయారయ్యింది. ఈ క్రమశిక్షణ రాహిత్యం బీజేపీకి మొదటికే మోసం తెచ్చేలా ఉంది. బెంగాల్ లాంటి డెడికేషన్ రాకుండా ఇక్కడ పవర్లోకి రావడం అనేది ఓ పగటి కల లాంటిదేనని, ఈ విషయాన్ని హైకమాండ్ త్వరగా అర్థం చేసుకోవాలని సీనియర్ రాజకీయ విశ్లేషకులు తమ అభిప్రాయాలను కుండబద్దలు కొట్టారు. తెలంగాణ బీజేపీకి పట్టిన మరో అతిపెద్ద జబ్బు గ్రూప్ల ఈగో. ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు ఇక్కడ నాయకుల వ్యవహార శైలి ఉంది. ఒకరంటే ఒకరికి పడని వాతావరణం, ఆధిపత్య పోరు పార్టీని లోపల నుంచి తొలిచేస్తున్నాయి. ఇంట్లో ఈగల మోత, బయట పల్లకి మోత అన్న సామెతలాగా మోదీ స్పీచ్లతో బయట బిల్డప్ బాగానే ఉన్నా లోపల మాత్రం కుమ్ములాటలు తారాస్థాయికి చేరాయి. ఈ గ్రూప్ పాలిటిక్స్కి ప్రధాని మోదీ, అమిత్ షా లాంటి అగ్రనాయకత్వం ఎలాంటి చికిత్స చేస్తుంది? అసలు వారికి సర్జరీ చేసే ఉద్దేశముందా అన్నది ఇప్పుడు ఆసక్తికరం. ఇక్కడి నాయకులను ఒకే తాటిపైకి తీసుకురావడం అనేది మోదీ షాలకు నిజమైన అగ్ని పరీక్ష. ఈ అంతర్గత కుమ్ములాటను అరికట్టకపోతే మోదీ వేస్తున్న గేలం వర్కౌట్ కావడం దాదాపు అసాధ్యమనే చెప్పాలి. ఇంతటి క్లిష్ట పరిస్థితుల మధ్య రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఎలా అడుగులు వేస్తారనేది కీలకం. కేంద్రం సహకారం కోసం మోదీతో సఖ్యతగా ఉండబోయి రాజకీయంగా ఇరుక్కున్నారా అన్న డిఫెన్స్ నుంచి రేవంత్ ఎంత త్వరగా బయటపడితే అంత మంచిది. లేకపోతే బీజేపీ, బీఆర్ఎస్లు రెండు వైపుల నుంచి జరిగే దాడిని తట్టుకోవడం చాలా కష్టం. ఒకవైపు అవినీతి ఆరోపణలు, మరోవైపు ఆపరేషన్ ఆకర్ష్ల భయాలు కాంగ్రెస్ను వెంటాడుతున్నాయి. ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్న సామెత చందాన కాంగ్రెస్ పరిస్థితి ఇప్పుడు దయనీయంగా మారింది. ప్రతిపక్షాల టాప్లో పడకుండా తనదైన శైలిలో పరిపాలనపై ఫోకస్ పెడితేనే ఈ గండం నుంచి బయటపడొచ్చు. ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా రాజకీయంగా భారీ మూల్యం చెల్లించక తప్పదని పొలిటికల్ అబ్జర్వర్స్ హెచ్చరిస్తున్నారు. ఫైనల్గా చూసుకుంటే మోదీ తెలంగాణ పర్యటన రాష్ట్ర రాజకీయాల్లో ఓ సరికొత్త తుఫాన్ సృష్టించింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అభివృద్ధి పేరుతో రేవంత్ అడిగిన దానికి మోదీ ఇచ్చిన పొలిటికల్ కౌంటర్ మధ్య భవిష్యత్ యుద్ధానికి ఓ ట్రైలర్గా అర్థమవుతుంది. మోదీ రేవంత్ను వ్యూహాత్మకంగా ఇరుక్కునేలా చేశారా లేక డైరెక్టుగా గురిపెట్టారా అన్న చర్చకు కాలమే సమాధానం చెప్పాలి. కానీ బీజేపీ తమ ఇంటర్నల్ గ్రూప్ పాలిటిక్స్ని పక్కన పెట్టి క్షేత్రస్థాయిలో బలం పెంచుకోకపోతే ఎన్ని సభలు పెట్టినా ప్రయోజనం శూన్యం. ఇక కాంగ్రెస్ పార్టీ కూడా తమపై వచ్చిన అవినీతి ఆరోపణలను ఎలా తిప్పికొడుతుందనే దానిపైనే వారి భవిష్యత్ ఆధారపడి ఉంటుంది. ఈ పొలిటికల్ చెస్ గేమ్లో చివరికి ఎవరికి చెక్ పెడతారో వేచి చూడాల్సిందే. అది సంగతి. వేదిక మీద మోదీ వేసిన గ్యాలానికి తెలంగాణలో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోతున్నాయి. ఒకవైపు అధిష్టానాన్ని మెప్పించలేక, ఇటు మోదీ వ్యూహం నుంచి రేవంత్ తప్పించుకోలేక సతమతమవుతూ ఉంటే గ్రూపుల గోలతో బీజేపీ నేతలు ఆపసోపాలు పడుతున్నారు. మోదీ గురిపెట్టిన బాణం లక్ష్యాన్ని చేరుతుందా లేక దారి తప్పుతుందా? రేపటి తెలంగాణ రాజకీయం ఎటువైపు మొగ్గు చూపుతుందో, ఈ మైండ్ గేమ్లో గెలుపెవరిదో కాలమే సమాధానం చెప్పాలి.